హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి యూజ్ అవుతుంది. 8th క్లాస్ లెసన్ 16 జమీందారీ వ్యవస్థ రద్దు. వెట్టి బేగార్ బలవంతంగా వెట్టి చాకిరీ చేయించే పద్ధతులు. ఖుద్ ఖాస్త్ జమీందారులు సాగు చేసే భూములు. సర్ఫ్ ఏ ఖాస్ నిజాం సొంత ఆస్తి. భూ కమతం సాగు చేసే భూమి విస్తీర్ణం. సర్వోదయ నాయకుడు ఆచార్య వినోబా భావే. భూదాన్ ఉద్యమం దీన్ని ప్రారంభించినది ఆచార్య వినోబా భావే. ప్రారంభించిన తేదీ 1951 ఏప్రిల్ 18. ప్రారంభించిన స్థలం పోచంపల్లి, యాదాద్రి జిల్లా. మొదటగా భూదానం చేసినది బెదిర రామచంద్రారెడ్డి. మొత్తం దానం చేసిన భూమి 250 ఎకరాలు. మొదటగా భూమిని దానంగా పొందినది మైసయ్య. వినోబా భావే దానంగా పొందిన మొత్తం భూమి 44 లక్షల ఎకరాలు. హైదరాబాద్ ఇనాం భూముల రద్దు చట్టం 1955. ఆంధ్రప్రదేశ్ భూ పరిమితి చట్టం ఆమోదం 1972 సెప్టెంబర్. ఆంధ్రప్రదేశ్ భూ పరిమితి చట్టం అమలు 1975 జనవరి. స్వాతంత్ర్యం వచ్చే నాటికి గ్రామీణ పేదరికం 55%, అంటే 18.6 కోట్ల జనాభా పేదరికంలో ఉన్నారు. జమీందారీ వ్యవస్థ రద్దు అన్ని రాష్ట్రాలు 1950లలో రద్దు చేశాయి. తెలంగాణలో వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం 1927. జాగీర్దారీ వ్యవస్థ రద్దు చట్టం 1949 ఆగస్టు 15. చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న జాగీర్లను నిజాం రద్దు చేశాడు ఈ చట్టం ద్వారా. హైదరాబాద్ కౌలుదారీ చట్టం 1950. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మిగులు భూమి 8 లక్షల ఎకరాలు. దీంట్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది 6,41,000 ఎకరాలు. వీటిలో ప్రభుత్వం పంచిన భూమి 5,82,000 ఎకరాలు. వీటిని 5,40,000 మంది భూమి లేని పేద సన్నకారు రైతులకు ప్రభుత్వం పంచింది. భూ పరిమితి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాల్లో ఒకటి వెస్ట్ బెంగాల్. 12,94,000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని అందులో నుండి 10,64,000 ఎకరాల భూమిని 26,51,000 కుటుంబాలకు పంచింది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి గ్రామీణ జనాభాలో సగానికంటే ఎక్కువ మంది, అంటే 55%, 18.6 కోట్ల జనాభా తీవ్ర పేదరికంలో ఉందని అంచనా. గ్రామీణ పేదరికాన్ని అంతం చేయాలంటే పేదలకు సాగు భూమి అందజేయడం ముఖ్యమని గుర్తించారు. జమీందారీ వ్యవస్థ లేదా భూస్వామ్య విధానాన్ని రద్దు చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. భూమి సాగు చేసేవారికే భూమి చెందాలని, దున్నేవానికే భూమి అనే నినాదం ప్రారంభమైంది. జమీందారీ ఇతర మధ్యవర్తి వ్యవస్థల రద్దు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జమీందారీ వ్యవస్థ రద్దు చట్టాన్ని 1950లలో చేశాయి. వెట్టి బేగార్ వంటివి కూడా రద్దు చేశారు. భూస్వాముల ఆధిపత్యం 3 రకాలుగా ఉంది. 1 భూమి శిస్తు వసూలు చేయడం, 2 సాగు భూమిపై నియంత్రణ. ఇది 2 రకాలుగా ఉంది. 1 గుర్తింపు పొందిన కౌలుదారులు సాగు చేస్తున్న భూమి, 2 భూస్వాముల కింద నేరుగా సాగవుతున్న భూమి. అటవీ భూములు 3వది. అటవీ భూములు బంజరు భూములపై నియంత్రణ. సో ఇది భూస్వాముల ఆధిపత్యం ఈ విధంగా ఉండేది. ప్రభుత్వం భూ సంస్కరణ చట్టాలని తీసుకొచ్చింది. సో ఆ భూ సంస్కరణ చట్టాలు అనే హెడ్డింగ్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. భూమి శిస్తు వసూలు రద్దు. ముందుగా జమీందారులు భూమి శిస్తు వసూలు చేసే విధానాన్ని రద్దు చేస్తూ చట్టాలు చేశారు. అప్పటి నుండి భూమి ఉన్నవారందరూ ప్రభుత్వానికి నేరుగా పన్ను కట్టాలి. దీనివల్ల జమీందారులు ఆదాయం కోల్పోతారు కాబట్టి ప్రభుత్వం వారికి అధిక మొత్తంలో నష్టపరిహారాన్ని చెల్లించాలని నిర్ణయించింది. పన్నుల వసూలు వల్ల సంవత్సరంలో వారికి వచ్చే ఆదాయానికి 20 నుండి 30 రెట్ల అధిక మొత్తాన్ని చెల్లించింది. కౌలుదారులు సాగు చేస్తున్న భూమి. గుర్తింపు పొందిన కౌలుదారులు సాగు చేస్తున్న జమీందారుల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కౌలుదారుల్ని భూ యజమానులుగా ప్రకటించింది. దీనివల్ల వీళ్ళు నేరుగా ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. జమీందారులకు నష్టపరిహారంగా చాలా ఖర్చు పెట్టాల్సి రావడంతో భూమికి కొంత వెల చెల్లిస్తేనే కౌలుదారులకు భూమి ఇస్తామన్న నియమాన్ని ప్రభుత్వం రూపొందించింది. మొత్తంగా 2 నుండి 2.5 కోట్ల కౌలుదారులు కౌలు చెల్లించి తాము సాగు చేస్తున్న భూములకు యజమానులయ్యారు లేదా హక్కుదారులయ్యారు. వెల చెల్లించలేని లేదా కౌలుదారులుగా
చట్టబద్ధంగా గుర్తింపు లేని లక్షలాది పేద రైతులు ఎలాంటి ప్రయోజనం పొందలేక వ్యవసాయ కూలీలుగా మిగిలారు. భూస్వాముల కింద ఉన్న సాగుభూమి కూలీల ద్వారా లేదా కౌలుదారుల ద్వారా సాగు చేస్తున్న జమీందారు భూములకు వారే యజమానులుగా ఉంటారని చట్టం పేర్కొంటుంది. కూలీల ద్వారా లేదా కౌలుదారుల ద్వారా సాగు చేస్తున్న జమీందారుల భూములకు వీరే అంటే సాగు చేస్తున్న వారే యజమానులుగా ఉంటారని చట్టం పేర్కొంటుంది. జమీందారుల భూముల్ని ఖుద్కాస్ట్ అని అంటారు. సో ఈ విధంగా చట్టం చేయడంతో జమీందారులు చాలా వరకు భూమి తమ సొంత సాగులోనే ఉందని చూపించి దానిపై యాజమాన్యం పొందగలిగారు. వీరు కౌలుదారులని పెద్ద ఎత్తున తొలగించి భూమి తమ సొంత సాగులోకి తెచ్చుకున్నారు. జమీందారులు చట్టంలోని లొసుగుల్ని ఉపయోగించి అధిక శాతం భూమిపై నియంత్రణ సాధించారు. ఒక వ్యక్తి అత్యధికంగా ఎంత భూమి కలిగి ఉండాలనేది భూ సంస్కరణ చట్టాలు పేర్కొనకపోవడం వల్ల కూడా ఇలా జరిగింది. అటవీ బంజరు భూముల స్వాధీనం. కొత్త చట్టాల ప్రకారం జమీందారుల ఆధీనంలో ఉన్న అటవీ బంజరు భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో జమీందారులు చెట్లు కొట్టి అమ్మడం ద్వారా సాధ్యమైనంత సొమ్ము దోచుకోవడానికి ప్రయత్నించడం వల్ల విశాల పరిధిలో అడవులు నాశనం అయ్యాయి. అయితే పెద్ద ఎత్తున బంజరు భూములు ప్రభుత్వం చేతిలోకి వచ్చాయి. తెలంగాణలో జాగీర్దారీ వ్యవస్థ రద్దు. నిజాం రాజ్యం భారతదేశంలో విలీనమైన సమయంలో తెలంగాణ ప్రాంతంలో రైతాంగ పోరాటం ఉధృతంగా సాగుతోంది. స్వాతంత్ర్యానికి ముందే 1927లోనే వెట్టి చాకిరీని నిర్మూలిస్తూ చట్టం చేశారు. కానీ ఈ చట్టాన్ని అమలు చేయలేదు. తెలంగాణ సాయుధ పోరాటం బలంగా ఉన్న ప్రాంతాల్లో 1948 నాటికి వెట్టి అంతమైంది. 1945 నాటికి తెలంగాణ పోరాటం మొదలవుతున్న సందర్భంలో కౌలుదారులకి రక్షణనిచ్చే చట్టాల్ని నిజాం చేశాడు. దీని కింద కౌలుదారుల్ని నమోదు చేసి వాళ్లకు శాశ్వత సాగు హక్కుల్ని నిజాం కల్పించాడు. హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనం అయిన వెంటనే రాష్ట్ర అధిపతిగా ఉన్న నిజాం తన సొంత ఆస్తిగా ఉన్న సర్ఫ్ ఏ ఖాస్ని వెట్టి వంటి బలవంతపు చాకిరీల్ని రద్దుపరుస్తూ ఫర్మానాలు జారీ చేశాడు. 1949 ఆగస్టు 15న జారీ చేసిన మరొక ఫర్మానా ద్వారా సంస్థానాలు మక్తాలతో సహా చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న జాగీర్లను రద్దు చేశాడు. ఈ జాగీర్లలో భూమిని సాగు చేస్తున్న ఆధిపత్య కులాలకు ఆ భూముల మీద పట్టాలు లభించాయి. హైదరాబాద్ జాగీర్దార్ నిషేధ చట్టం ప్రకారం కొన్ని రోజుల్లోనే పెద్ద పెద్ద జాగీర్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అందుకు నష్టపరిహారంగా 18 కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ చట్టం ద్వారా 995 జాగీర్దార్లను తొలగించి ఆ భూమిల్ని వాటిని సాగు చేస్తున్న రైతులకు ఇచ్చారు. భూమి శిస్తుని కూడా తగ్గించారు. కొత్త ప్రభుత్వం హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేసింది. భూ కేంద్రీకరణ, ఉత్పత్తిని పెంచడం, అప్పుడున్న వ్యవస్థలో రైతులు కౌలుదారుల కోరికలను అధ్యయనం చేయాల్సిందిగా ఈ సంఘాన్ని కోరారు. హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల సంఘాన్ని కోరారు. ఈ సంఘం చేసిన సిఫార్సులు: మధ్య దళారీల్ని తొలగించడం, భూ యాజమాన్యంపై పరిమితి, భూస్వాముల నుండి అదనపు భూమిని తీసుకోవడం మరియు కౌలుదారుల రక్షణ. ఈ సిఫార్సుల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేశారు. అన్ని రకాల కౌలుదారులకు రక్షణ కల్పిస్తూ ప్రఖ్యాత హైదరాబాద్ కౌలుదారీ చట్టాన్ని 1950లో చేశారు. భూస్వాములకు ఇష్టం వచ్చినప్పుడు మార్చివేసే కౌలుదారుల్ని రక్షిత కౌలుదారులుగా చేశారు. 6 సంవత్సరాలకు పైగా కౌలు చేస్తున్న వాళ్ళందరినీ రక్షిత కౌలుదారులుగా లేదా నామమాత్రపు చెల్లింపుల ఆధారంగా పట్టాదారులుగా చేశారు. దీంతో కౌలుదారుల్ని భూమి నుండి తొలగించడం అనేది అంత తేలిక కాదు. తరతరాల పాటు కౌలుదారులు ఆ భూమిని సాగు చేయవచ్చు. 1955లో హైదరాబాద్ ఇనాం భూముల రద్దు చట్టాన్ని చేశారు. 1950లో చేసిన భూ సంస్కరణల చట్టానికి 1954లో ఒక సవరణ చేశారు. ఈ సవరణ ద్వారా కొన్ని రకాల సాగుదారులకు రక్షిత కౌలుదారు హక్కు కల్పించకుండా భూ సంస్కరణల ఉద్దేశ్యాన్ని నీరుకార్చారు. అంతేకాకుండా ఈ చట్టాలు భూస్వాములకు కోట్లాది రూపాయల నష్టపరిహారంగా చెల్లించమని సిఫార్సు చేశాయి. దీనివల్ల ఫ్యూడల్ వ్యవస్థని రద్దుపరిచే భారాన్ని స్వతంత్ర భారతదేశం భరించాల్సి వచ్చింది. పెద్ద పెద్ద భవనాలు,
పశువుల కొట్టాలు, వ్యవసాయ పరికరాల్ని గతకాలపు భూస్వాముల ఆధీనంలోనే ఉంచారు. భూ కమతంపై పరిమితి లేకపోవడం వల్ల వేలాది ఎకరాల సారవంతమైన భూములు ఖుద్కాస్ కింద భూస్వాముల ఆధీనంలో ఉండిపోయాయి. అనేక చట్టాల్ని సరిగ్గా అమలు చేయకపోవడం మరియు అమల్లో జాప్యం వల్ల ఎక్కువ మంది భూస్వాములు వీటిని తమ ప్రయోజనానికి వాడుకున్నారు. కౌలుదారీ చట్టాల్లోని లొసుగుల ఆధారంగా జమీందారులు కౌలుదారుల నుండి భూములను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. జమీందారీ వ్యవస్థ రద్దు తర్వాత వాళ్ళు ఆ భూములన్నీ తమవేనంటూ పెద్ద పెద్ద భూస్వాములుగా మిగిలారు. ఈ భూములను పరిశ్రమలుగా నెలకొల్పడానికి మళ్లించారు. ఉదాహరణకి చెల్లపల్లి జమీందారు పంచదార కర్మాగారం కింద 2650 ఎకరాలు చూపించాడు. కాలక్రమంలో ఈ భూస్వాములు ఆంధ్రాలో పారిశ్రామికవేత్తలుగా మారారు. తెలంగాణలో భూస్వాములు 21వ శతాబ్దంలో సైతం తమ పెత్తనాన్ని కొనసాగించారు. భూ పరిమితి చట్టం 1972 నుండి 75. జమీందారీ వ్యవస్థ రద్దు వల్ల భూ కేంద్రీకరణ సమస్య పరిష్కారం కాలేదు. 1955-56 భూ సంస్కరణలు పూర్తయ్యాక సగానికి పైగా రైతాంగ కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంది. రాష్ట్రంలో సాగులో ఉన్న భూమిలో 38% భూస్వాముల ఆధీనంలోనే ఉంది. పెద్ద సంఖ్యలో ఉన్న భూమి లేని దళితులు భూమి కోసం ఉద్యమిస్తున్నారు. మరిన్ని భూ సంస్కరణలు చేయాలంటూ కిసాన్ సభలు ఆందోళనలు చేపట్టాయి. ప్రభుత్వం భూ కమతాలకు పరిమితి విధించి అదనంగా ఉన్న భూమిని స్వాధీనం చేసుకొని భూమి లేని కూలీలకు, సన్నకారు రైతులకు తిరిగి పంచాలని వారు కోరారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం భూ కమతాలకు పరిమితి విధిస్తూ పేదలకు భూ పంపిణీ చేయడానికి 2వ దశ భూ సంస్కరణల్ని చేపట్టింది. 1972 తర్వాత దీనికోసం చాలా రాష్ట్రాల్లో భూ పరిమితి చట్టాలు చేశారు. భూ పరిమితి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి 1972 సెప్టెంబర్లో ఆమోదించగా 1975 జనవరి నుండి అమల్లోకి వచ్చింది. 5 సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్గా ఈ చట్టం ప్రకటించింది. 5 సభ్యులున్న కుటుంబానికి గరిష్టంగా 10 నుండి 27 ఎకరాలు నీటి వసతి ఉన్న భూమి, 35 నుండి 54 ఎకరాల మెట్ట భూమి ఉండవచ్చు. దానికి అదనంగా ఉన్న భూమిని మిగులు భూమిగా ప్రకటించి ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో 8 లక్షల ఎకరాలను మిగులు భూమిగా ప్రకటించారు. వీటిల్లో 6,41,000 ఎకరాల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అందులో 5,82,000 ఎకరాల్ని 5,40,000 మంది భూమి లేని పేద సన్నకారు రైతులకి పంచిపెట్టింది. భూస్వాముల పన్నాగాల వల్ల ప్రభుత్వానికి అంతగా రాజకీయ నిబద్ధత లేనందువల్ల ఈ చట్టం సరిగ్గా అమలు కాలేదు. అనేక మంది భూస్వాములు అధికారుల ముందు తప్పుడు ధృవీకరణలు చేసి అదనపు భూమిని వెల్లడించలేదు. చట్టం వస్తుందని ముందుగానే తెలిసిన అనేక మంది భూస్వాములు తమ భూముల్ని దగ్గర బంధువులు, స్నేహితులు, జీతగాళ్ల పేర్ల మీద కూడా బదిలీ చేశారు. భార్యాభర్తల్ని వేరువేరు కుటుంబాలుగా చూపించడానికి కోర్టుల ద్వారా ఉత్తుత్తి విడాకులు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చట్టం ప్రకారం అదనపు భూమి ఉన్న రైతులు కూడా తమ భూముల్ని కాపాడుకుని మిగులు భూమిని చూపించలేదు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న మిగులు భూమిలో చాలా వరకు సాగుకు పనికిరానిదిగా ఉంది. 2005-6 గణాంకాల ప్రకారం అధిక శాతం అంటే 83% రైతులు సన్నకారు రైతులు. వాళ్ళ కింద సాగు భూమిలో సగం ఉంది. దీనికి విరుద్ధంగా 1% మాత్రమే ఉన్న భూస్వాముల ఆధీనంలో 6% భూమి ఉంది. పెద్ద భూస్వాములు తమ భూముల్ని చిన్న కమతాలుగా విభజించి వాటిని అక్రమంగా స్నేహితులు, జీతగాళ్ల పేరు మీద మార్చినందుకు కూడా గణాంకాలు ఇలా ఉండడానికి కారణం. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగింది. వెస్ట్ బెంగాల్ లేదా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం భూపరిమితి చట్టాల్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాల్లో ఒకటి. ప్రభుత్వం కృతనిశ్చయంతో వ్యవహరించి సన్నకారు రైతులు, భూమి లేని పేదల్ని సమీకరించి భూపరిమితి చట్టాలు అమలయ్యేలా చూసింది. ఫలితంగా ప్రభుత్వం 12,94,000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని అందులో నుండి 10,64,000 ఎకరాల భూమిని 26,51,000 కుటుంబాలకు పంచిపెట్టింది. తెలంగాణ, ఏపీలలో భూ కమతాలు 1956 నుండి 2006 వరకు.
సో ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సన్నకారు రైతులు 5 ఎకరాల్లోపు వీళ్ళు భూకమతాల్లో వాటా 58%. 1955 నుండి 56, 1955, 56లో భూకమతాల్లో వాటా 58% ఉండగా 81కి వచ్చేసరికి 73%కి పెరిగింది. తర్వాత 2005 నుండి 6 వరకు 83%కి పెరిగింది. అయితే సాగు భూమిలో వాటా 55, 56లో 18% ఉండగా 80, 81లో 29%, 2005, 6లో 48%గా ఉంది. సో ఇది సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు. చిన్న రైతులు 55, 56లో భూకమతాల్లో 32% వాటా ఉండగా 80, 81లో 25%కి తగ్గింది. తర్వాత 2005, 6లో 16%కి తగ్గింది. అయితే సాగు భూమిలో వాటా 44% నుండి 55, 56లో 44% నుండి 52%కి, 80, 81లో 52%కి, 2005, 6కి 46%కి మారింది. పెద్ద రైతులు 25 ఎకరాలకు మించి. సో 55, 56లో 10% భూకమతాల్లో వాటా ఉండగా, సో భూపరిమితి చట్టాల వల్ల వీళ్ళ వాటా అనేది భూకమతాల్లో 80 నుంచి 81, 80, 81 సంవత్సరాల్లో 2%కి తగ్గింది. తర్వాత 2005, 6లో 1%కి తగ్గింది భూకమతాల్లో వాటా. సాగు భూమిలో వాటా 55, 56లో 38% ఉండగా 80, 81లో 19%కి తగ్గి ఆ తర్వాత 2005, 6లో 6%కి తగ్గింది. 1955, 56 గణాంకాల ప్రకారం భూ సంస్కరణల తర్వాత 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న సన్నకారు రైతులు 58%. రైతుల సంఖ్యలో సగం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళ కింద 20% కంటే తక్కువ సాగు భూమి ఉంది. 10%గా ఉన్న పెద్ద రైతులు భూస్వాముల కింద మొత్తం సాగు భూమిలో 38% ఉంది. భూ సంస్కరణలు అమలు జరిపాక 1970 దశకంలో చాలా మార్పులు వచ్చాయి. భూదాన్ ఉద్యమం, తెలంగాణ భూస్వామ్య విధానం, సాయుధ రైతాంగ పోరాటం పట్ల దేశంలోని చాలామంది ఆందోళన వ్యక్తపరిచారు. భూ కేంద్రీకరణ సమస్యను శాంతియుత పద్ధతుల ద్వారా అంటే భూదానోద్యమం ద్వారా పరిష్కరించాలని సర్వోదయ నాయకుడు ఆచార్య వినోబా భావే భావించాడు. భూదానం అంటే భూమి లేని వాళ్లకు భూమి దానం ఇవ్వడం. భూస్వాముల నుండి స్వచ్ఛందంగా భూమిని పొంది దానిని భూమి లేని వారికి దానం చేయాలని అనుకున్నాడు. 1951 ఏప్రిల్ 18న వినోబా భావే భూదానోద్యమాన్ని ప్రారంభించాడు. భూ సంస్కరణల చరిత్రలో దీన్ని ఒక మైలురాయిగా కొనియాడారు. సర్వోదయ ఉద్యమంలో భాగంగా వినోబాజీ హైదరాబాద్ దగ్గర ఉన్న శివరాంపల్లికి వచ్చాడు. అక్కడి నుండి యాదాద్రిలోని పోచంపల్లికి పాదయాత్ర చేశాడు. గ్రామంలో చెరువు దగ్గర జువ్వి చెట్టు కింద ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించాడు. ఈ సమావేశంలో షెడ్యూల్డ్ కులానికి చెందిన 40 కుటుంబాలు తమకు భూమిని ఇప్పించమని కోరారు. ఆ సమావేశంలో తన తండ్రి జ్ఞాపకార్థం బెదిరె రామచంద్రారెడ్డి 250 ఎకరాలు దానంగా ఇచ్చాడు. భూమిని దానంగా పొందిన మొదటి వ్యక్తి మైసయ్య. ఈ ఘటనతో స్ఫూర్తి పొందిన వినోబాజీ భూదానోద్యమాన్ని చేపట్టాడు. తర్వాత దీన్ని గ్రామదాన ఉద్యమంగా మార్చాడు. దేశవ్యాప్తంగా 44 లక్షల ఎకరాల భూమిని దానంగా పొందాడు. అయినప్పటికీ సారవంతమైన భూములు ఎక్కువ మోతాదులో భూస్వాముల ఆధీనంలోనే కొనసాగుతుండడం వల్ల ఈ ఉద్యమం దేశంలోని భూ సమస్యను పెద్దగా ప్రభావితం చేయలేకపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.